సృష్టి లయకారకుడైన ఈశ్వరుడి లీలలే వేరు. అప్పుడప్పుడు పరమేశ్వరుడు తన విశ్వరూపాన్ని భక్తులకు చూపిస్తుంటాడు. కాణిపాకంలో వినాయకుడు తన ఆకారాన్ని పెంచుతున్నట్లుగా మేళ్ల చెరువులో కూడా పరమశివుడు తన స్వరూపమైన లింగం ఎత్తును పెంచుకుంటున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా మేళ్ల చెరువులో 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవ జాతర నిర్వహిస్తుంటారు. నానాటికి శివలింగం ఎత్తును పెంచుకుంటున్న శ్రీ శంభులింగేశ్వర స్వామివారి వైభవాన్ని ఇప్పుడు చూద్దాం. ఏటికేడు ఎత్తు పెరుగుతున్న మహాలింగం, పానవట్టం 2 భాగాలుగా దర్శనమిచ్చే అద్భుత లింగం, జటాజూటంలో నిత్యం గంగమ్మతో పవిత్ర లింగం, ఎన్నో అద్భుత మహిమలకు నెలవు శివాలయాలు, ఎవరూ ఛేదించలేని అద్భుతాలకు నెలవైంది మేళ్ల చెరువు మండల కేంద్రంలో కొలువైన శంభులింగేశ్వర స్వామి ఆలయం. 11వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించిన ఈ ఆలయంలో శిల్పకళా వైభవానికి భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. ఆలయ ముఖ మండపంలో పైన పార్వతీదేవి, పరమేశ్వరులు గణపతి సమేతంగా దర్శనమిస్తున్నారు. విశాల ప్రాంగణంలోకి అడుగిడిన భక్తులు స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర స్వామిని దర్శించి తన్మయత్వం పొందుతారు. 30 ఏళ్ల నుంచి వస్తున్నాం. పూజలు అవి బాగా చేపిస్తాం. మ్యారేజీలు, ఫంక్షన్లు కొన్ని అన్నీ అనుకున్నవన్నీ జరుగుతాయండి. స్వామివారి బాగా అనుగ్రహంగా అన్నీ బాగా జరుగుతాయండి. గంగను నెత్తిపై ధరించి భక్తులను కాచేందుకు స్వయంభూ శంభులింగేశ్వరుడు వెలిసిన మేళ్ల చెరువు క్షేత్రం తెలంగాణ కాశీగా వ్యవహరిస్తారు భక్తులు. ఈ ఆలయంలో కొలువైయున్న శివలింగం ఇంతింతై వట్టుడింతై అన్నట్టు నానాటికి ఎత్తు పెరుగుతూ వస్తుంది. తొలుత లింగానికి 3 బొట్లు పెట్టే సైజులో ఉండగా ప్రస్తుతం 6 బొట్లు పెట్టే సైజుకు పెరిగిందని భక్తులు చెప్తున్నారు. అంతేకాదు, దేశంలో ఎక్కడా లేని విధంగా మహాలింగానికున్న పానవట్టం 2 భాగాలుగా ఉండడం మరో విశేషం. ఇక్కడి శివలింగం అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీకగా దర్శనమిస్తుంది. ముందువైపు లింగాకారంగా, వెనకవైపు జడ ఆకారంలో ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శివలింగం పానవట్టంతో కలిసి ఉంటుంది. ఇక్కడి శివలింగానికి మాత్రం పానవట్టం 2 ప్లేట్లుగా ఉంటుంది. 1126 పూర్వం పెద్ద అడవి ఉండేది. ఈ అడవిలో కనీసం ఒక 1000 గోవులు సుమారుగా మేస్తున్న ప్రదేశంలో స్వామివారి ఇక్కడ ఒక రుబ్రోల ఆకారంగా వెలిచాడు స్వామివారు. స్వామివారికి ఆవు వచ్చి ఆ లింగాకారం మీద పొదుగు పెట్టి పాలు కారుస్తుంటే ఆవును కాసే ఆ యాదవరాజు అయిన గంగనమైన మంగనమైన యాదవరాజు చూసి ఏంది రాయికి పాలు కారుస్తున్నానని చెప్పనేసి స్వామివారి లింగాకారాన్ని కొట్టేసి దేవాలయానికి వాయుమూలన గొల్లకుంట బాగుండేది. ఆ గొల్లకుంట బావ దగ్గర పడేసి వచ్చారు. మరుసటి రోజు స్వామివారు మళ్ళీ అదే భాగంలో అక్కడే ఆ స్థలంలోనే మళ్ళీ స్వామివారు ఉద్భవించడు. మళ్ళీ ఆవు రావడం, స్వామివారి లింగాకారం మీద పొదుగు పెట్టి పాలు కారడం, ఆ యాదవరాజు చూసి తీసేయటం, అట్లా 20 రోజులు జరిగింది. 21వ రోజు స్వామివారు స్వప్నంలో పడి దక్షిణ కాశీ క్షేత్రం నా జోలికి నువ్వు రావద్దు, నీ జోలికి నేను రావడం తర్వాత ఆ పెద్ద దేవస్థానం నిర్మించి, దేవాలయం నిర్మించి స్వామివారికి నిత్యం కూడా పూజా కార్యక్రమాలు, అర్చనలు, మహానివేదన కార్యక్రమం నడుస్తుండే ఆ రోజు నుంచి కూడా. అతి పురాతనమైన ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో కాకతీయుల కాలం నాటి యాదవరాజులు నిర్మించారు. అది దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రాన్ని దాదాపుగా 1126లో నిర్మించారు. ఇక్కడి శివలింగానికి మరో ప్రత్యేకత ఉంది. శివలింగానికి పైభాగంలో ఉన్న గుంత నుంచి ఎంత నీరు తీసినా నీరు ఊరుతూనే ఉంటుంది. ఎంతో ఎత్తు నుండే ఈ ఆలయంలోని శివలింగం నుంచి నీరు ఊరడం భక్తులను విస్మయానికి గురిచేసింది. స్వామివారి విశేషం ఏంటంటే స్వయంభులింగం. ఇక్కడ స్వామివారి శిరస్సున నీళ్లు వస్తుండే గంగమ్మ. మనం ఎన్ని నీళ్ళు తీస్తే జటాజూడంలో నుంచి స్వామివారి శిరస్సున నీళ్ళు వస్తుండే, తీసిన కొద్దీ వస్తుంటే తీయబోతే ఆ లింగాకారం వరకు వచ్చి ఆగిపోతాయి. అది ఇక్కడ విశేషం. మహాశివరాత్రి సందర్భంగా 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఉత్సవాల్లో ప్రధానంగా ప్రభలను ఏర్పాటు చేయడం, పోటీలను రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం ప్రముఖంగా ఉంటుంది. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి వందలాది మంది భక్తులు, పోటీదారులు మేళ్ల చెరువు వస్తూ ఉంటారు. మహాశివరాత్రి సందర్భంగా మేళ్ల చెరువు జాతరను చూసేందుకు ఎక్కడున్నా ప్రతిసారి వస్తుంటారని భక్తులు చెప్తున్నారు. ముఖ్యంగా ఎద్దుల పోటీలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని ఆలయ అధికారులు చెప్తున్నారు.